హలో! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ భూమిక భానుప్రసాద్. ఈరోజైతే మళ్ళీ మా వారు, నేను, అమ్మ, అక్క, పిల్లలు అందరం స్నో పార్క్ అయితే వచ్చేసాం మైసూర్లో. కార్ అయితే పార్క్ చేసి ఇంకా టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. చిన్నపిల్లలిద్దరికీ టికెట్స్ అయితే లేవు. మేము టికెట్స్ తీసుకుని లోపలికైతే వచ్చేసాం. సాక్స్లో అయితే టికెట్స్ తీసుకున్న దగ్గరనే కొనుక్కోవాలి. ఫస్ట్ అయితే మన సైజ్ షూస్ అయితే మనకిస్తారు. అది వేసుకొని కంఫర్ట్గా నడవగలుగుతున్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ అయితే ఒక జాకెట్ ఇంకా గ్లౌజెస్ అయితే ఇస్తారు మనకి. అయితే ఒక్కొక్కరికి 600 అలా పడింది టికెట్ కాస్ట్ అయితే. చిన్నపిల్లలకి హైట్ బట్టి టికెట్స్ ఉంటాయండి. ఇంకా షూస్, సాక్సెస్, జాకెట్, క్యాప్ అంతా అక్కడున్న వాళ్ళే వేస్తారు పిల్లలకైతే. నేను ముందే చేతులకు గ్లౌజెస్ వేసేయడం వల్ల నాకు జాకెట్ కొన్ని జిప్ పెట్టడం రాలేదు, క్యాప్ కూడా ఇంకా కట్టుకోవడం రాలేదు. సో అక్కడ వర్క్ చేసే స్టాఫ్ అవి కూడా చూసుకుంటారు. పార్క్ ఎంట్రన్స్లో అయితే మనకి కొన్ని వాటి యొక్క రూల్స్ అనేవి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రెగ్నెంట్ లేడీస్, ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉన్న వాళ్ళకైతే ఇంకా లోపలికైతే ఎంట్రీ లేదు. మాకు వాటి రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక లోపలికైతే ఎంట్రీ ఇచ్చారు. ఇంకా లోపలికి వెళ్ళగానే చుట్టూ ఒకసారి అయితే అలా చూసేసాం. ఇంకా నేనైతే సెల్ఫీ వీడియో స్టార్ట్ చేశాను మొత్తం చుట్టూ చూడడానికి. లోపల ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ తాగడానికి కాఫీ స్టాల్ కూడా ఉంది. కాలంతా చల్లగా అయిపోయి తిమ్ముర్లు కూడా పట్టేశాయి. నేనైతే టైర్ పైన కూర్చొని మా ఆయనకి లాగమని చెప్పాను. మా జున్నుని కూడా ఒళ్ళో కూర్చుని పెట్టుకున్నాను. నేను కొంచెం బరువు ఎక్కువ ఉండడం వల్ల మా ఆయన అయితే అస్సలు ఫ్రీగా లాగలేకపోతున్నారు. చాలా కష్టంగా అయితే తీసుకువెళ్ళడానికి ట్రై చేశారు. మొత్తానికి ఏదో సగం వరకు అయితే ట్రై చేశారు. నెక్స్ట్ ఇదంతా అయితే చిన్నపిల్లలు ఆడుకునే ఏరియా. మేమైతే నెక్స్ట్ అక్కడికే వెళ్ళామండి. ఇద్దరు పిల్లల్ని అక్కడ ఆడిపిద్దాం అనేసి కాసేపు. ఇంకా మా అక్క అయితే వాళ్ళిద్దరిని అక్కడ ఆడిపిస్తుంది. నేను అలా వీడియో షూట్ చేస్తున్నాను. మా జున్ను అయితే ఎంటర్ అయినప్పటి నుంచి మళ్ళీ లాస్ట్కి బయటికి వెళ్ళే వరకు అలా సైలెంట్గా ఉండిపోయింది. లోపల మా యశ్షు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. మా యశ్షుకి ఇలాంటివంటే చాలా సరదా. ఫుల్గా ఒక డే అంతా ఉండిపోమన్నా ఉండిపోద్ది. నెక్స్ట్ నేను, మా వారైతే అక్కడ ఒకటి బ్రిడ్జ్ టైప్లో ఉంటుంది, వాటి పైకైతే ఇంకా వెళ్ళి ఫొటోస్, వీడియోస్ అన్నీ అలా తీసుకున్నాం. కొంచెం బ్రిడ్జ్ అయితే అలా ఊగుతుంటుంది, నడుస్తున్న కొద్దీ కాలు కూడా కొంచెం కొంచెం జారుతున్నాయి. మొత్తానికి మేము ఆ బ్రిడ్జ్ అయితే దాటేసాం. నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ దిగుతూ అలా వెళ్తే ముందుకి బ్లిజర్డ్ క్లాక్ టవర్ ఒకటి ఉంటుంది. అక్కడ వరకు అయితే వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాం. అదంతా చూసి మళ్ళీ కిందకైతే వచ్చేసాం. నెక్స్ట్ అయితే క్యారూసెల్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేనైతే ఫస్ట్ ఒక 2 రౌండ్స్ తిరిగేశాను. ఒక్కొక్కరిని దించుతూ ఒక్కొక్కరిని అయితే అలా అలా ఎక్కిస్తున్నారు. మొత్తం అవన్నీ ఫుల్ అయ్యాక ఇంకా ఫాస్ట్గా తిప్పడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా నేనైతే అక్కడి నుంచి మా ఇష్యూని అయితే చూస్తున్నాం, తను కూడా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తుందని. కానీ అప్పటికే యశ్షు చలికి ఉండలేక ఏడవడం స్టార్ట్ చేసింది. యశ్షుని పట్టుకొని మమ్మీ హీట్ రూమ్కి అయితే తీసుకొని వెళ్ళారు. మా జున్ను మొత్తానికైతే ఇది ఫాస్ట్గా తిరుగుతున్నప్పుడైతే నవ్వడం స్టార్ట్ చేసింది. ఇంకా అక్కడి నుంచి హాయ్ చెప్తుంది. నెక్స్ట్ ఇంకా లైట్స్ అయితే ఆఫ్ చేసేసారు. మమ్మీ, మా వారు, పిల్లలు అయితే బయటకు వెళ్ళిపోయారు హీట్ రూమ్ దగ్గరికి. నాకు కూడా కాలు కాసేపు చాలా తిమ్ముర్లు పెట్టేసాయి. నేను కూడా కాసేపు హీట్ రూమ్కి వెళ్ళి కాసేపు ఉన్నాను. మళ్ళీ యశ్షు అయితే లోపలికి వస్తాను అంటుంది కానీ చలికి ఉండలేకపోతుందని మరి తీసుకొని అయితే రాలేదు. ఇంకా అమ్మ వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోదాం అన్నారు కానీ ఎందుకో అప్పుడే వెళ్ళాలనిపించలేదు. నేనైతే మళ్ళీ లోపలికి వచ్చేసాను. ఈ బ్లూ కలర్లో నైట్ థీమ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది. నేనైతే ఈ స్నో పార్క్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ మనం ఆడుకోవడానికి కొన్ని రైడ్స్ కూడా ఉన్నాయండి. క్యారూసెల్, స్నో బ్రిడ్జ్, హరికేన్ స్లైడ్, డౌన్ స్లైడర్, బ్లిజర్డ్ క్లాక్ టవర్, ఆర్కిటిక్ నెట్ క్లైంబ్, స్నో స్లెడ్జ్, వీటినన్నిటినీ ఇక్కడైతే మనం ఎంజాయ్ చేయొచ్చండి బాగా. నేనైతే నెక్స్ట్ డౌన్ స్లైడర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా చూడండి ఎలా ఆడుకుంటున్నాను వాటిపైన కూడా.
డౌన్ స్లైడర్ అయిపోయాక హరికేన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. నాకైతే వీటన్నిటిలో ఈ రైడ్ అయితే చాలా బాగా నచ్చిందండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అక్కడున్న అబ్బాయికి ఫోన్ ఇచ్చి అక్క నేను ఫొటోస్ అయితే అతనితో తీయించుకున్నాం. కాసేపు తర్వాత మళ్ళీ లైట్స్ అయితే ఆన్ చేసేసారండి. మళ్ళీ నేనైతే రోప్ బ్రిడ్జ్ మీదకైతే వెళ్దాం అనుకున్నాను ఫొటోస్ తీసుకోవడానికి, కానీ అవ్వలేదు. ఇంకా మనకి అక్కడ డ్యాన్స్ చేయడానికి డిఫరెంట్ లాంగ్వేజెస్లో సాంగ్స్ అయితే వేస్తారు. నేనైతే ఇంకా ఇందులో ఆర్కిటిక్ నెట్ క్లైంబ్ ఒకటి ఎక్స్పీరియన్స్ చేయలేదండి. ఇంకా ఎక్కువసేపు ఆడుకోవాలనిపిస్తుంది కానీ ఇంకా ఉండడం అయితే చాలా కష్టం అనిపించింది. ఎక్కువసేపు అయితే ఉండడం వల్ల కాలు తిమ్మురులు పట్టేసి చాలా చలి అయితే వేస్తుంది. ఇంకా బయటకైతే వెళ్ళిపోయాం. ఇంకా బయటకు వచ్చి ఆ జాకెట్స్ ఇచ్చాక మన ఎక్స్పీరియన్స్ కోసం అయితే అడుగుతారు. నాకైతే ఫీడ్బ్యాక్ అడిగారు కానీ అక్కడ ఎక్కువ మంది ఉండడం వల్ల నేనైతే ఏం చెప్పాలనుకోలేదు. ఈ జిఆర్ఎస్ ఫ్యాంటసీ పార్క్లో అయితే 3 రైడ్స్ అయితే ఉంటాయండి. స్నో పార్క్, వాటర్ పార్క్ అండ్ అప్ అండ్ డౌన్ మ్యూజియం. మాకు ఎక్కువ టైం లేకపోవడం వల్ల అయితే మేము వాటర్ పార్క్ ఇంకా మ్యూజియంకి అయితే వెళ్ళలేకపోయామండి. ఇది కూడా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి బెస్ట్ పార్క్ అని చెప్పొచ్చు. మేమైతే ఇంకా హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మీల్స్ని అయితే తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బెంగళూరుకి అయితే స్టార్ట్ అయ్యాం. మంచిగా ఒక హోటల్ దగ్గర ఆగేసి స్నాక్స్ అయితే తిన్నాం. నెక్స్ట్ మొజిటోస్ ఇంకా కాఫీ, టీలు అన్నీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మాకు 2.5 hours జర్నీ కిందే పోతుందండి. తక్కువ టైంలో అయినా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా ఎక్కడికి వెళ్దామన్నా టైం సరిపోలేదు. మేమైతే ఈ 2 days ఈ విధంగా మైసూర్లో ఎంజాయ్ చేసాం. నిన్న మైసూర్ ప్యాలెస్లో ఏ విధంగా ఎంజాయ్ చేసాం అన్నది ముందు వీడియోలో అయితే చూడండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.